नाज़रीन आदाब, मैं हूं मोहम्मद जावेद खान, आपके साथ TV8 पर ताज़ा तरीन खबरें लेकर हाजिर हूं। महबूबनगर में राउंड टेबल प्रोग्राम। आंध्र प्रदेश सुपरस्टार हीरो कृष्णा का मुजस्सिमा स्टैचू तेलंगाना स्टेट महबूबनगर में लगाने की परमिशन इजाजत नहीं दिए तो बेहतर होगा। लॉ एंड ऑर्डर का प्रॉब्लम होगा। पुलिस इंतजामिया से अपील की जाती है कि तेलंगाना पीस अमन ज़ाब्त को बरकरार रखे। 1200 स्टूडेंट्स शहीद होकर तेलंगाना स्टेट हासिल किए हैं, भूलना नहीं चाहिए। तेलंगाना गवर्नमेंट ऐसे कामों का परमिशन नहीं देना चाहिए। तेलंगाना एजुटेशन लीडर्स जानों की और मालों की कुर्बानी, नौकरियों की कुर्बानी दी है। इस प्रोग्राम में साजिदा सिकंदर, जी गोपाल रामू शरीक रहे। आइए नाज़रीन देखें यह रिपोर्ट। टीवी न्यूज़ 8 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। సమాజంలో ఈరోజు ప్రజా సంఘాల ఐక్య వేదిక నుంచి ఒక ఉద్యమ సభ ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఆంధ్రుల విగ్రహాలకు బహిష్కరణ. ఇది మాది ప్రత్యేక రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం 1200 విద్యార్థుల ఆత్మ బలిదానాల నుంచి సాధిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఇది. ఈ తెలంగాణ అభివృద్ధి కోసమే తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ విద్యార్థులు, మేధావులు ఆలోచించి తెలంగాణకు ముందుకు తీసుకెళ్లే సమయం ఇది. కాబట్టి దీంట్లో మళ్ళా తెచ్చి ఆంధ్ర విగ్రహాలను నూపుతాము, ఆంధ్రాన్ని మళ్ళీ దీంట్లో పెట్టుబడులు పెడతాము, పక్కన పెడతాము అంటే దీనికి తెలంగాణ ఉద్యమకారులు సహించేది లేదు. ఏ స్థాయికన్నా తిరగబడతామో ఆ విగ్రహాలు ఎవరెవరు పెడుతున్నారో, విగ్రహాలు ఎందుకు పెడుతున్నారో, ఏ లక్ష్యాల నుంచి పెడుతున్నారో మాకంతా అర్థమవుతుంది. మా విద్యార్థి లోకానికి ఎంత అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళ బలిదానాల నుంచి త్యాగాల తెలంగాణ వచ్చింది మాకు. మళ్ళీ మా గాయాలని, మా ఆత్మహత్యలను, విద్యార్థుల త్యాగాలను మళ్ళీ గుర్తించి మమ్మల్ని మళ్ళీ రెచ్చగొట్టి మళ్ళీ మా ఉద్యమ దారికి తీసుకెళ్ళొద్దని నేను ప్రార్థన చేస్తున్నా. తెలంగాణ ఉద్యమ నాయకులుగా సాధికారికంగా ఒకటే ఒక నినాదం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రుల విగ్రహాలు బహిష్కరణ. ఏ ఒక్కరు పెట్టినా కూడా దానికి చాలా నష్టము, మూల్యం సహించేది ఉంటుంది. మరి దానికి ఏ స్థాయి కన్నా మేము తిరగబడతాము. కాబట్టి దయచేసి ఇట్లాంటి సంఘటనలు, ఇట్లాంటి విగ్రహాలు మా తెలంగాణ రాష్ట్రంలో పెట్టొద్దు దయచేసి. దాంట్లో మరి ప్రత్యేక రాష్ట్రంలో గిన్నిస్ బుక్ లో రాయబడ్డ మాది పాలమూరు గడ్డ చరిత్ర ఉంది. 34 మెంబర్స్ ఉద్యమకారులు జైలుకు పోయి కేసీఆర్ గారిని పార్లమెంట్ కి పంపించి మళ్ళీ సుష్మా స్వరాజ్ అక్క గారు పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి మళ్ళీ 1200 విద్యార్థుల ఆత్మ బలిదానాల నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఘనత, చరిత్ర పాలమూరు గడ్డ పైన ఉంది అని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నా. ఈ సభను ఏర్పాటు చేసిన మేధావులకు, ప్రజా సంఘాల నాయకులకు శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియపరుచుకుంటున్నాను. మీ మనసులను గాయపరుస్తున్నారు కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరగవద్దని దయచేసి మరి కోరుతున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం చాలా చాలా అభివృద్ధిలో వెనుకబడి ఎంతో ముందుకు సాగుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ పార్టీ ఎలాగో అలాగా నూర్కెళ్ళి వెళ్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మరి మీరు ఆయన కృష్ణ గారి విగ్రహము పాలనలో గడ్డ పైన కానీ తెలంగాణ గడ్డ పైన కానీ ఏర్పాటు చేయొద్దని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. ఒకవేళ మీరు ఆ ఒక విగ్రహం మీరు ఏర్పాటు ప్రయత్నం చేస్తే మేము ఉద్యమకారులు, ప్రజా సంఘాలు అంతా తిరగబడతాము. దానికి మరి పరిస్థితులు ఏ విధంగా ఉంటుంది మా చేతిలో లేదు. కాబట్టి మేము ఉద్యమాల జీవితాలే, మా ఉద్యమాల జీవితాలు మేము 150 కేసులు కానీ
నుంచి గోపాలన్న గులాన్ని నమస్సుమాంజలి తెలియపరుచుకుంటున్నాను. మా విద్యార్థి లోకానికి మరి మేధావులకు అందరికీ కూడా మరి ఒక్కసారి నమస్సుమాంజలి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. शहर हैदराबाद में MJQ फाइन वर्क्स, जहां पर आप अपने घरों को खूबसूरत बनाने के लिए स्टेनलेस स्टील रेलिंग के काम करा सकते हैं, जहां पर आपको रोलिंग शटर, स्टेनलेस स्टील पिलर्स और भी बहुत सारे स्टेनलेस स्टील के काम दस्तयाब है। हमारा पता है अवेसी नगर, अंबरपेट, हैदराबाद। कांटेक्ट करें सैयद वाहिद साहब को 9963683326। और अगर आपने अभी तक हमारा चैनल सब्सक्राइब नहीं किया तो फौरन सब्सक्राइब कीजिए, साथ ही बेल आइकॉन पर क्लिक करें ताकि मजीद आने वाली वीडियो जो हम वक्तन फवक्तन आपके लिए इस चैनल पर अपलोड करते हैं वो आपको